రెండు లివర్లు ఎక్స్ట్రా. ఓకే. రెండు లివర్లు ఎక్స్ట్రా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మాకైతే ఇవాళ మా క్రిస్మస్ వేడుకలు స్పెషల్స్ ఏమున్నాయంటే చూపిస్తారండి. ఇది ఏంటి? తెల్లచేప బొచ్చ. ఇదేమో శీలవతి. సో అందరికీ రైస్ అయితే పెట్టేసాను. వేడి వేడి రైసు, చట్నీలు. ఇంకా చేపల కూర వండినాక ఇంకెవరైనా చట్నీలు వేసుకుంటారా? తర్వాత గ్రేవీతో వేస్తాను. సూపర్ ఉంది అత్తయ్య. కొంచెం ఎక్కువైతే మళ్ళీ ఎక్కువ వద్దంటారు. అందరూ ఉప్పు అయ్యా, అందరూ బీపీ పేషెంట్లు తక్కువనే ఉండాలి. సో మా క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. సాయంత్రం అయితే ప్రార్థన ఉంది, వంటకాలు కూడా చేస్తున్నా. అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. సో మీ అందరి సపోర్ట్ ఇప్పుడు ఎలా ఉందో ఇక ముందు కూడా అలాగే ఉండాలి. సో అందరికీ మళ్ళీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎందుకు గ్యాస్ బండ్ అంట సాంబార్ అనమాట. ముక్కలతోటే స్వచ్ఛంగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు. అన్నీ ఇంటికాడ నుంచి తెచ్చా అనమాట. ఇది ఉండాలి, లేదంటే మాడిపోద్ది అనమాట. లేదమ్మా, సాంబార్ తాలింపు, పప్పు తాలింపు రెండింటికి కలిపి ఒకదాంట్లో వేసేస్తున్నా. అట్లా వేయగానే అట్లా తీసేసి దాంట్లో వేసేస్తున్నా. ఇది చెప్పేది కదా. బండి కావాలి మాకు ఇవ్వాలంటే దోసకాయ చట్నీ. కుమారి అంటే అనుకుంటే ఫ్లవర్ అనుకుంటేవా? పైరు నువ్వు అక్కడ పెట్టిన పని ఇంకా ఉంది. మిక్సీ పెట్టాలి. ఇంకా ఇది తాలింపు అయిపోయింది కదా, మాడిపోతుందని. ప్లేట్ పెట్టేసుకోమా. ఏమో రవ్వ కేసరికి
మొన్నేమో మా మామయ్య గారేమో జ్యూస్ తెచ్చారు, ఇప్పుడేమో మా మమ్మీ గారేమో చాయ్ తీసుకొచ్చేస్తున్నారు. నాకు హెల్ప్ ఉండండి అయ్యా. ఎంత మంచి హెల్ప్ చేస్తుంటే హెల్ప్ అంట, చాయ్ ఎత్తుమంటే నువ్వు మీ అన్నయ్య ఉండాలయ్యా. రవ్వ కూడా వేపిస్తున్నా. రవ్వ లడ్డూలు కూడా ఇంతేరా, ఇది రవ్వ లడ్డూలు కూడా నీళ్ళు ఎక్కువ పట్టించి ఇట్లా బాగా మంచిగా దారుగా వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఎప్పుడు చక్కగా కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా వేయించుకోవాలి. తురిమేసుకుని మీ అన్నయ్యకి చాలా ఇష్టం రవ్వ లడ్డు. నేను చేసిన లడ్డు ఎట్లుంది? దాన్ని కూడా బాగా చేస్తుంది. బటర్ బటర్ చాయ్ బ్రేక్, చాయ్ బ్రేక్. ఒక ప్యాకెట్ సరిపోతా చికెన్కి? ఎన్ని ప్యాకెట్లు పోయినా? 3 చికెన్ కర్రీకి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంకా ఉల్లిపాయలు, ఇదేమో యాలక్కాయను పంచదార మిక్సీ పట్టింది. ఇంటికి వచ్చి వాటిలో కూడా ఇది సేమ్. పక్కన భర్త, ఒక పక్కన మరుగు. ఎంత హెల్ప్ చేస్తున్నారో ఎవరింట్లో అయినా సరే అలా హెల్ప్ చేసుకుంటే ఎంత పనైనా సరే ఆడవాళ్ళకి సులువు అయిపోతుంది అనమాట. ఎంతవరకు అయినా చేయగలుగుతాం. మీ ఇంట్లో అందరూ చేస్తున్నారా మరి మీరు? చూసారా, నూనె వేసినాక నూనె తాగినాక ముందు పల్లాదించినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి. తొందరపాటు అదే మరి, అడిగేయాలి, అడగకుండా వేయకూడదు. మరి సాల్ట్ నేను సాల్ట్ వేసుకుంటానండి. నేను అందరికీ కూడా థైరాయిడ్లు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను ఉప్పు కూడా అయితే గళ్ళుప్పు వాడతాను. గళ్ళుప్పు లేదంటే ఏది బిర్యానీకి, సాంబార్కి, వాటికి ఫ్రైలకి, వాటికి గ్రేవీ, ఇప్పుడు చికెన్ కర్రీ గ్రేవీ దానికి వాటికి గళ్ళుప్పే వాడతాను. ఇప్పుడు గళ్ళుప్పు తీసుకురాలేదు, సాల్ట్ బ్యాగ్ తీసుకొచ్చా. అయినా ఆశీర్వాద్ కానీ టాటా కానీ వాడతాయి, రెండింటిలో ఏదో ఒకటి. బాబాయ్ కొత్తిమీర రాలేదు కాదు, పిల్లలు సెంటర్కి వెళ్ళారు. తెలుసా నువ్వు
పట్టుకోతావా సూపరా ఎవరేజ్జా శుభ్రం. సూపరేనా పెట్టుకో ఇది పక్కన వేయి చూడండి అసలు వచ్చింది కేసరి కాగింది కదా. సో ఇది కూడా 10 కిలోలు బగారు అన్నమాట. మీద పడుతుంది దీంట్లో తీయాలా కొద్దిగా వాటర్ కొంచెం చాలు. కుమారా ఇది ఏం బజ్జీలు వామ బజ్జీలా మిరపకాయ బజ్జీ. మిరపకాయ బజ్జీ మిరపకాయ బజ్జీలు అంటారు మిరపకాయ బజ్జీ మిరపకాయల్లో వామ బజ్జీలు ఉంటాయి చూసారా. నెయ్యి పెట్టేదాన్ని వామ బజ్జీ. ఆ మిరపకాయలు ఇటే అమ్మా కొన్ని వేసి ఒక్కొక్కటి ఒకటి కాదు. వావ్ ఇదిగో చూడు వంటకాలన్నింటిలో బిడ్డకి తోడుగా ఉంటున్నందుకు వందనాలు. ముఖ్యంగా రక్షణ అత్త దేవుడే నా దేవుడే గుర్తిరిగే బిడ్డలుగా చిత్తపరచు అయ్యా. కీర్తనలోనే వస్తుంది. పోయినసారేమో కీర్తనలు ఒకటి వచ్చింది. పోయిన ఇయర్. ఈ ఇయర్ ఏమో మన సెప్టెంబర్ 24కి కీర్తనలు 23. యెహోవా నా కాపరి కీర్తనలు 23. ఈ సంవత్సరం కీర్తనలు 23 వచ్చింది. దానికి అర్థం చెప్పండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. సో అందరూ ఇలాగే ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్చి ఇలాగే ఆశీర్వదించాలి. మా అత్తగారి ఎంతో విశ్వాసంగా ప్రార్థన చేస్తారు. తెల్లవారుజామున 4 గంటలకే లేచి మా అందరి కోసం ప్రార్థన చేస్తారు. మళ్ళీ సాయంత్రం 6 అయితే చాలు. గుడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నా కానీ బైబిల్ వదలరు, ప్రార్థన వదలరు. నిజంగా దేవుడు వీడి ఆరోగ్యాన్ని ఇంత మంచిగా మళ్ళీ 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 ఇస్తున్నందుకు దేవుడికి ఎప్పుడు మేము కృతజ్ఞతగా ఉంటాము. సో ఆ కృతజ్ఞత ఇలా ఈ రూపంలో చెల్లించుకుంటున్నాము. మా అత్తగారు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఎన్నో అత్త కోడళ్ళకి ఎలా ఉన్నాయో అలా ఇందులోనే ఉన్నాము. పూజ వేయడం, నేను పూజలు చేసేదాన్ని, అత్తయ్యేమో బాప్టిజం చేస్తున్నారు, పూజ వేసి ఇచ్చేవాడు కాదు. సో తర్వాత నేను అత్తయ్య గారిని ఎలా అయితే నేను ఇచ్చేసానో అదే విధంగా నన్ను కూడా ఆవిడ అలాగే ఆదరించారు. సో ఇప్పుడు మాకు ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి పని లేకుండా మంచిగా హ్యాపీగా ఉంటున్నాము. అది అంతా దేవుడు దయ, దేవుడు గొప్పతనం. సో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. దేవుడు మీ కుటుంబానందరినీ అలాగే చేరుతుందంట. దేవుడు దీవించిన గాక. ఆమేన్. దైవమే పంపిన గ్రహించు జగమంతా తారవలే క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. ఆకాశమంతా ఆ దూతలంతా గుర్తించి స్తుతి పాడగా. జగమంతా తారవలే క్రీస్తును చాటుదా. అందరూ ఎవరు వెళ్ళొద్దు, అందరూ భోజనం చేసి వెళ్ళాలి. హైదరాబాద్ లో నానా నానా అందుకనే నానా అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. అమ్మలు కూడా ఎవరు మాత్రం లేవండి. చెట్టు ఇక్కడ ఉంది, కాళ్ళ దగ్గర ఆవిడ చూస్తాను కూడా మీరు కూడా రండి పిన్ని చూడండి. అమ్మా